చేస్తూ ఒక బిగ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ. సో ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ నారాయణన్ పవన్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ద స్పాట్ లైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్విటేషన్. వెరీ గుడ్ ఈవినింగ్ వెంకట్రావు గారు. అండ్ ఎవరైతే జూమ్ రూమ్ లో ఈ ప్రోగ్రామ్ చూడడానికి లేకపోతే ఇన్వైట్ చేయబడిన వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అండ్ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ శ్రీపాల్ రెడ్డి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్, ఇన్సైట్స్, presentation about the futuristic industry to the many number of the upcoming entrepreneurs. So myself Pawan Kumar, worked as a marketing executive for one of the renowned pharmaceutical company. మీలానే ఈ ప్రాజెక్ట్ ని ఒక 7 years 2 months బ్యాక్ నేను మై గ్రేట్ స్పాన్సర్ ఈ ఆపర్చునిటీ ద్వారా లెజెండరీ పర్సనాలిటీ శ్రీ కేవీఎన్ శ్రీనివాస్ గారు నాకు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వెరీ ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీరు డిఫరెంట్ గా అంటే ఇన్వైట్ చేసినప్పుడు కామన్ గా ఒకటి అనిపిస్తుంది అంటే ఒక ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన రెజ్యూమే తీసుకుంటారు, లేకపోతే అక్కడికి దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ చాలా నియమ నిబంధనలు ఉంటాయి దాంట్లో. సో దానివల్ల మనం చాలా ఎక్కువసేపు వెయిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, లేకపోతే వెంకటరావు గారు, ఇక్కడ సంతోషి, ఎవరైతే సునాయాసంగా ఉన్నట్టుగా ఉండడం వల్ల మనం ఈ ప్రాజెక్ట్ ని తీసుకునే విధానంలో చిన్న లోపం ఉంటుంది. బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ మీకు ఫ్రీగా కనపడుతుంది, అయితే దీన్ని మీకు అర్థమైతే, నేను చెప్పాలనుకున్నది నాకు ఆ రోజు అర్థమై ఈ ప్రాజెక్ట్ ని పీపుల్ దృష్టిలో నుంచి కాకుండా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి ఇది రియల్ గా బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే ఎవరైనా ఒక ఇండస్ట్రీలోకి మీరు ఒక ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు మనం చూసుకోవాల్సిన కామన్ టాపిక్స్ ఏంటి, లేకపోతే దాని నుంచి ఏమొస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడేటప్పుడు శ్రీపాల్ గారు, సంతోషి వీళ్ళు చెప్పారు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నా లాజిక్ ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఇండస్ట్రీ ఎంత మందికి ఉపయోగపడుతుంది, ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ ఎన్ని రోజులు ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆపర్చునిటీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎంత మంది ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, రెండోది ఎన్ని రోజులు ఈ ఆపర్చునిటీ ఉంటుంది, మూడోది మనం సెలెక్ట్ చేసుకుంటున్న ఇండస్ట్రీలో ఉన్న మనం ఇండస్ట్రీలో వెళ్తున్నప్పుడు మనకు ఒక రూట్ మ్యాప్ కావాలి, అంటే కంపెనీ కావాలి, అంటే ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఏంటి, ఒకటి ఎంత మందికి ఉపయోగపడుతుంది, అంటే ఎంత మంది ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ అవుతుంది, ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుంది, మూడోది మనం వెళ్తున్న ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ కెపాసిటీ ఏంటి. ఈ మూడుని తెలుసుకుంటే మాత్రమే మనం ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. ఎందుకు జనరల్ గా గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం అరువులు చేస్తాం, 60 జాబ్స్ ఉంటే 60,000 అప్లికేషన్స్ ఎందుకు వెళ్తున్నాయి? ఏది ఎలా ఉన్నా కానీ ఆడు ఉంటాడు. శ్రీపాల్ గారు, ఐఎమ్ సారీ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఏది ఎలా ఉన్నా ముందు గవర్నమెంట్ ఉంటుంది, మన జాబ్ ఉంటుంది, బతికిపోతాం. దట్ ఈస్ ద యాక్చువల్ మ్యాటర్. వై టాటా కంపెనీ, వై ఇన్ఫోసిస్, వై విప్రో, వై రిలయన్స్, వై అదానీ? దే విల్ స్టాండ్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇప్పుడు నేను ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంతమంది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంటే అంత ప్రాఫిట్ వస్తుంది. ఎక్కువ మంది సమస్యల పరిష్కారం మన దగ్గర దొరికితే, నేను ఓన్లీ బిజినెస్ మాట్లాడుతున్నాను, హెల్త్ గురించి ఆల్రెడీ శ్రీపాల్ గారి ముందు నేను మాట్లాడకూడదు, సో నేను దాని గురించి మాట్లాడను. సో వెల్త్ గురించి ఇప్పుడు ఆల్రెడీ వెంకటరెడ్డి గారు, సంతోషి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, అది కూడా నేను మాట్లాడకూడదు. నేను ఓన్లీ ఆపర్చునిటీ హ్యాపీనెస్ గురించి ఇవాళ నా టాపిక్. సో ఆ హ్యాపీనెస్ రావడానికి ఉన్న దారి చెప్తున్నాను నేను. సో ఎక్కువ మందికి సమస్యకి పరిష్కారం మన దగ్గర ఉంటే, అంటే సోషల్ ప్రాబ్లం కి సొల్యూషన్ మన దగ్గర ఉంటే మనం చేసే పని ఎక్కువ రోజులు ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం చేసే పని ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎక్కువ మంది సమస్యలకు పరిష్కారం మన దగ్గర ఉంటే
ఎక్కువ సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది, ఆబ్వియస్లీ మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే, ప్రాఫిట్ వస్తే సరిపోతుంది. ఈజ్ ఇట్ ఏ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, అది చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం వెరీ ప్రొడక్టివ్ ఏజ్ ని లేదా యంగ్ ఏజ్ ని లేకపోతే మనకున్న టైం ని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి టైం అయిపోయింది అంటే మనం పని చేసే కెపాసిటీ దాటిపోయిన తర్వాత ప్రాఫిట్ ఆగిపోయింది అనుకోండి, అంటే అది లాంగ్ లాస్టింగ్ కాదు, సస్టైనబుల్ బిజినెస్ కాదనుకోండి, లేదా వైబుల్ బిజినెస్ కాదనుకోండి, లేదా వైబుల్ వర్క్ కాదనుకోండి, మళ్ళీ ప్రాబ్లం. అంటే ఏదైనా మనం పనిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటి మోర్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అయి ఉండాలి. రెండో పని ఎన్ని రోజులు ఉంటుందంటే ఇది పీపుల్ హెల్త్, పబ్లిక్ హెల్త్. ఎన్ని రోజులు మనిషి ఉంటే అన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. శ్రీపాల్ గారు వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ప్రొడక్ట్స్ గురించి. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇది పోతుంది మీరు ఎవరైనా చెప్పగలిగితే నేను పోతాను. ఎన్ని రోజులకి ఇది పోతుంది ఎవరికైనా తెలుసా? మనిషి ఎన్ని రోజులకు భూమి మీద పోతాడో అన్ని రోజులకు పోతుంది. సో అందరితో పాటు మనం ఉంటాం. ఒక పని హెల్త్, రెండోది మనం లాంగ్ లాస్టింగ్ కెరీర్ ఆపర్చునిటీ, థర్డ్ థింగ్ హ్యాపీనెస్ ఎలా వస్తుందంటే మనం ఉన్న ఆర్గనైజేషన్ ప్రొఫైల్, వీక్లీ బేస్డ్ ఇన్కమ్, మార్కెట్ పొటెన్షియాలిటీ. 10 సంవత్సరాల హెల్త్ ఇండస్ట్రీలో గ్రీవెన్స్ లో సింగిల్ రిపోర్ట్ అగెనిస్ట్ గా రాని ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్, బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు ఉన్న కంపెనీ. వీఆర్ కాంపీటింగ్ విత్ ద డాబర్, హిందుస్థాన్ లీవర్, ఐటీసీ, 100 years ఓల్డ్ కంపెనీస్ తో కంపీట్ చేసి మనం బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అవార్డు తీసుకోవడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 10 years ఓల్డ్ కంపెనీ గాట్ దట్ అవార్డ్. వాట్ ఎల్స్? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓన్ సప్లై చైన్, క్లినికల్లీ వ్యాలిడేటెడ్ ప్రొడక్ట్, టైమ్ టెస్టెడ్ కార్పొరేట్ గవర్నెన్స్. You just imagine, if you want to select a right organization to build your career, this is the wonderful opportunity. There is no other company, as far as my knowledge. I came from one of the best MNC company which is having the branches in around 138 countries in all over the world. I came from such kind of pharmaceutical company, and I was the topper all India. Many countries I visited. Even after that, I took the decision because of these 3 qualities: long lasting, market potentiality. You just name it the disease, we are having the solution. And many number of the testimonies, right from the cancer, cardiovascular problem, liver cirrhosis, cerebral clots, psoriasis, rheumatoid arthritis, gastrointestinal tract problem, endocrine problem, woman hormone health, polycystic ovarian diseases, pelvic inflammatory diseases, mood swings, osteoporosis. You just name the challenge, we are having the solution. And we are providing products which is related to 100% market potentiality. Generally people ఎవరైనా మీరు టార్గెట్ చేసేటప్పుడు హెల్త్ బాగలేని వాళ్ళకే చెప్పాలా సార్, వాళ్ళని ఎలా కనిపెట్టాలి? డోంట్ వర్రీ, హెల్త్ బాగుంచుకుందాం అనుకునేవాడు కూడా మనకు కస్టమరే. సార్ ఇప్పుడు రోగాలు ఉన్న వాళ్ళని నేను కనిపెట్టలేను, డోంట్ వర్రీ సార్, నేను రోగంలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నానయ్యా, నువ్వు కూడా కస్టమర్వే నాకు. దట్ ఈస్ ద వే. అండ్ వీటన్నిటితో పాటు you are entering into this business in the golden period. In the golden period. We started, me, Sripal sir, Venkatravanna, మేమందరం స్టార్ట్ చేసినప్పుడు that was the time of like Japanese Hiroshima Nagasaki time in this industry. అయినా మేము బతికున్నామని చెప్పుకోవడం. బట్ దిస్ is the time. A 500 kilometer speed train is available in Japan. That kind of time in industry, we are welcoming you.
మీలో ఎవరైనా ఒక ఒక పాయింట్ ని నాకు శ్రీపాల్ గారు ఇప్పుడే టెక్స్ట్ పెట్టారు, ఒక పాయింట్ ని నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో ఈ గోల్డెన్ పీరియడ్ లో ఇండస్ట్రీ ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మీరు చెప్పండి సార్ అని నాకు చెప్పారు. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఇంకొక 3 minutes టైం తీసుకుంటున్నాను. ఒక బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? మీకు ఏ రైట్ కిక్ స్టార్ట్. మళ్ళా మనం 1990లో బజాజ్ చేత కొనుక్కొని లెఫ్ట్ సైడ్ కి ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ కొట్టి కొన్ని రోజుల తర్వాత అది పోయింది. ఆ తర్వాత టీవీఎస్ వచ్చింది, ఇలా తొక్కుకుంటా అది పోయింది. ఆ తర్వాత హీరో హోండా CD100 వచ్చింది, కిక్ ఒక్కటే ఉండేది దానికి. ఆ తర్వాత బటన్ స్టార్ట్ వచ్చింది. డోంట్ వరీ, ఎప్పుడు ఇంక ఇవేనా? ఎండ గాలి చలి అన్ని తగలకుండా ఒక బుల్లెట్ ప్రూఫ్ ఆపర్చునిటీ విత్ అ కిక్ స్టార్ట్. కిక్ స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ రన్వే మీదకి రావటం, ఆ తర్వాత టేక్ ఆఫ్, క్రూజ్, డిసెండింగ్ at your destination. For that kickstart, Indus Viva given a wonderful opportunity, not only comprehensive range of holistic preparations along with the wonderful international trip to a star 500. Just imagine a star 500. See, two kind of opportunities Indus Viva is offering. One is ఇఫ్ యూ సెలెక్ట్ స్టార్ 500 ఎలా అవ్వాలి, ఆల్రెడీ శ్రీపాల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ట్రిప్ గురించి నాకు చెప్పమన్నారు, అందుకని నేను చెప్తున్నా. స్టార్ 500 నేను బిజినెస్ స్టార్ట్ చేశా. వెంకటరావుని, వెంకటేశ్వర రెడ్డి గారిని, సంతోషిని, శ్రీపాల్ గారిని, లేకపోతే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ నేను సెలెక్ట్ చేసుకున్నా బిజినెస్ లోకి. ఈ 5గురికి నేనేం చేయాలంటే ఫస్ట్ నేను మీకు ఫార్ములా చెప్తాను. ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే నేను 12 ప్రొడక్ట్స్ అమ్మడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్చంద్ సిద్ధి ఈజ్ మై స్పాన్సర్. నన్ను స్పాన్సర్ చేశారు. నాకు 12 ప్రొడక్ట్స్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇక్కడికి, ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళు మీ స్పాన్సర్ అవుతారు. వాళ్ళని అడిగి 12 ప్రొడక్ట్స్ అమ్మడం ఎలాగో నేర్చుకోండి. శ్రీపాల్ గారు చెప్పారు 2 రోజుల్లో అమ్మొచ్చు దాన్ని. ఒక 12 మంది లిస్ట్ రాసుకొని మీతో పాటు మీ అప్లైన్ స్పాన్సర్ వస్తారు, లేకపోతే ఎలా చేయాలో చెప్తారు. ఆ 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేయడం నేర్చుకున్న తర్వాత ఎవరికైతే ఒక 5 నుంచి 6 వారాల్లో 45,000 రూపాయలు సంపాదించి థాయిలాండ్ ట్రిప్కి వెళ్దాము అనే థాట్ ఉంటుందో వాళ్ళకి చెప్పండి ఈ ఆపర్చునిటీ. వాళ్ళకి నేర్పించండి 12 ప్రొడక్ట్స్ అమ్మడం ఎలాగో 5 వారాల్లో. మీరు 2 రోజుల్లో నేర్చుకున్నది వాళ్ళకి 5 వారాలు నేర్పించాలి. సెలక్షన్, రిక్రూట్మెంట్, రిటైల్, ఈ 3 కంప్లీట్ అయిపోతే మనకి రిటైల్ రెవెన్యూ కింద, అంటే మన సొంతగా అమ్మిన ప్రొడక్ట్స్ మీద 18,000, 5గురిని రిక్రూట్మెంట్ చేశాం కాబట్టి 10,000, డ్యూయల్ టీమ్ రెవెన్యూ 11,000, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తే 6,000, మనకు ఒక 45,000. ఏంటి 1+5 వీక్స్ లోనే, అంటే 1.5 month లో విత్ ఇంటర్నేషనల్ ట్రిప్. యూ జస్ట్ ఇమాజిన్, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. యూ జస్ట్ ఇమాజిన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు నాట్ మోర్ దాన్ 1%. మీరు ఫ్యామిలీ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, లేదా ఏం చేశారు? నా దగ్గర చాలా ఆస్తి ఉంది, మా ఊర్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకంటే చాలా రిచ్ ఫెలోస్ బై బాండ్. నేను వెరీ పూర్, బట్ ఐ విజిటెడ్ మోర్ దాన్ 9 countries జస్ట్ బికాస్ ఆఫ్ మై కంపెనీ. అండ్ వాళ్ళందరూ తాతయ్యల దగ్గర నుంచి వచ్చాయి. మా నాన్న భాగాలు పంచాడు, మా అమ్మ భాగాలు పంచింది, మా మామయ్య భాగాలు పంచాడు, మా తాతయ్య, మా అమ్మమ్మ చచ్చిపోతే మా అమ్మ పేరు మీద రాస్తే ఆ అమ్మ పేరు మీద నాకు వచ్చి, నాకెవరు ఏమి ఇలా, నేను సంపాదించా.
నేను 9 గంటలకు వెళ్ళా. నాతో పాటు అరౌండ్ 10 lakhs అండ్ అబో ఆన్ చేసిన వాళ్ళు నా దగ్గర 30 people ఉన్నారు. 50 lakh అండ్ అబో ఆన్ చేసిన వాళ్ళు 7 ఉన్నారు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. నేను మాత్రమే సంపాదిలా, దాంతో పాటు ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి మీరు థాయిలాండ్ ట్రిప్ సెలెక్ట్ అయితే అనదర్ 90 days లో ఇప్పుడు శ్రీపాల్ గారు చెప్పిన ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రమే జనాలకు చెబుతూ మనతో పాటు ఒక 12 మందిని తీసుకెళ్ళచ్చు ఫారెన్. ఇవాళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ 90 days లో మన ఇన్కమ్, నెక్స్ట్ 6 weeks లో మన ఇన్కమ్ 45,000 ప్లస్ ఫారెన్ ట్రిప్ అయితే నెక్స్ట్ 90 days లో మనతో పాటు 12 people బిజినెస్ లో ఫారెన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చెక్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ శ్రీపాల్ గారు చెప్పినట్టుగా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, నో అదర్ ఆపర్చునిటీ విల్ ప్రొవైడ్ టు యూ with a guarantee. I hope I'm very much clear on this. Welcome to the world of possibilities. Thank you so much, Vibrant Viva, for giving this wonderful opportunity to share about the insights, and welcome to the new entrepreneurs to this industry. Wish you all the very best. Loka Samasta Sukhino Bhavantu. Back to Venkatrao garu.